భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కులకాని రాజు ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న మహానాయకుడని, తాను కవి, వక్తగా తన వ్యాసాలతో, ఉపన్యాసాలతో అధికార విపక్షాల నేతలను కూడా మంత్రముగ్ధులను చేసేవారని, 1996లో మొదటిసారిగా ప్రధానమంత్రిగా కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నారని, ఆ తర్వాత 1998లో సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంలో ఒక ఓటుతో ప్రభుత్వం పడిపోయినా కూడా ఏ ఎంపీలను అధికార కాంక్షతో కొనుగోలు చేయకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లారని, అలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పునగంటి రవి, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, కాసర్ల రాములు, సందా మహేందర్, సిరియాల విజయ్ పాల్గొన్నారు. వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా పనిచేస్తూ దేశం కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని గుర్తింపు కోసం ఈరోజు జమ్మికుంట పట్టణ వర్ధంతి నిర్వహించడం ద్వారా మాకు గర్వకారంగా ఉంది. అటువంటి మహనీయులు ఇంకా నిరంతరం ప్రజలు ఉన్నట్లయితే మేము భావిస్తూ ఉన్నాం. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు తన వర్ధంతి సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తను పార్లమెంట్ ఉన్నప్పుడు ఆజాత శత్రువుగా 1999 నుండి 2004 దాకా ప్రధానమంత్రిగా సేవలు చేసినప్పుడు, దానికి ముందు కూడా ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయినా కూడా నీతి నిజాయితీతో ఉండాలనే ఉద్దేశంతో ఏ ఒక్క ఎంపీని కూడా కొనుగోలు చేయకుండా, ఎలాంటి అవినీతి చేయకుండా ఆయన తన ప్రభుత్వం పడిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు పోయి ఈరోజు ఆదర్శవంతంగా నాయకుడిగా ఉన్నారు. ఆయనని అందరూ స్ఫూర్తిగా తీసుకొని, యువత కూడా స్ఫూర్తిగా తీసుకొని అతని ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను.